అయితే వాస్తవానికి ఎందుకో ఈ జిల్లాలో మొదటి నుంచి కూడా పార్టీల కమిట్మెంట్ తోని అట్లే ఉన్న పార్టీని పట్టుకొని కూర్చోవడం అలవాటైంది మనకు. ఒకవైపు మిగతా జిల్లాలలో తెలంగాణ ఉద్యమం ప్రారంభం కాగానే ఇట్లా అందుకొని కరీంనగర్లో మొదలైన సభతోని బ్రహ్మాండంగా జిల్లాలు ముందుకొచ్చినాయి, అనేక సందర్భాల్లో ఫలితాలు ఇచ్చినాయి. కానీ నల్లగొండ జిల్లా అనుకున్నంతగా కదలలేదు. ఎందుకంటే ఇక్కడ కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువ ఉండడం, అంతే సమానంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఆ మిలిటెంట్ పోరాటాలు చేయాల్సి రావడం, గ్రామాలలో ఘర్షణలు, తప్పని పరిస్థితులలో ఎవరి పార్టీని వాళ్ళే పట్టుకొని కూర్చోవలసిన పరిస్థితులు, పాతుకుపోయిన నాయకులు ఒకరొకరు 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 6 సార్లు కూడా గెలిచిన నాయకులు ఇక్కడ ఉండటం, ఇవన్నీ కారణాల చేత టీఆర్ఎస్ నెమ్మదిగా ముందుకు వచ్చింది. 2014 ఎన్నికల్లోనే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ జిల్లా మాదేదో గుత్తాధిపత్యం అనుకున్న వాళ్ళను సవాల్ చేస్తూ 12లో 6 స్థానాలు శాసనసభ స్థానాలు, 1 పార్లమెంట్ స్థానం గెలుచుకొని ఆనాడు కూడా టీఆర్ఎస్ పార్టీనే నెంబర్ 1 పార్టీగా ఈ జిల్లాలో రికార్డు సృష్టించింది. ఇంత పెద్ద గొప్ప పార్టీని చెప్పుకున్న కాంగ్రెస్ కూడా 5 స్థానాలకి ఆనాడు పరిమితమైంది. పొత్తులో వెళ్ళి ఇంకొక స్థానం వాళ్ళ మిత్రపక్షం గెలిచింది. 2014 నుంచి 18 వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో సాగిన పరిపాలన నల్లగొండ జిల్లాకు ఒక కొత్త రూపాన్ని చూపించింది. 5 సార్లు 6 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్నడూ చేయని అభివృద్ధి కేవలం ఈ 4.5 సంవత్సరాల కాలంలోనే చూసిరు ఆ నియోజకవర్గాల ప్రజలు. శాసనసభ్యులు అంటే ఈ విధంగా ఉంటారా అనుకునే విధంగా మన శాసనసభ్యులు పనిచేసిండ్రు. 24 గంటలు ప్రజల్లో ఉంటూ ప్రజలకు ఏం కావాలనో ప్రతి క్షణం గమనిస్తూ 60 ఏళ్లుగా వాళ్ళ పరిపాలనలో కోల్పోయిన వాటిని తిరిగి పొందుతూ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న నియోజకవర్గాలు, అది దేవరకొండ కావచ్చు, నల్లగొండ కావచ్చు, నకరికల్ కావచ్చు, తుంగతుర్తి కావచ్చు, ఆలేరు, భువనగిరిలు, ప్రతిదీ కూడా వెనుకబడ్డ నియోజకవర్గం ఉన్న నియోజకవర్గాలు బ్రహ్మాండంగా అభివృద్ధి ఫలాలను చూసినాయి. పెద్దలు సీఎం గారు ఒకటే మాట చెప్పిండ్రు, తెలంగాణ తెచ్చింది అందరి కొరకు, మనకు పార్టీల భేదాలు ఉండాల్సిన అవసరం లేదు. ఈ తెలంగాణ 3.5 కోట్ల మంది ప్రజల కొరకు తీసుకొచ్చిన నేను, నా సొంత ఊరు చింతమడకైనా, నా నియోజకవర్గం గజ్వేల్ అయినా, అది గద్వాలైనా, హుజూర్నగర్ అయినా, నాగార్జున సాగర్, నల్గొండ ఏదైనా సరే అన్నీ నాకు సమానమే, అన్ని గ్రామాలు అన్ని నియోజకవర్గాలు సమానంగా అభివృద్ధి చెందాల్సిందే అనే మాట చెప్పినారు. దాన్ని నల్గొండ జిల్లాలో కూడా మనం తూచా తప్పకుండా అమలు చేసినాం. ఆ అభివృద్ధి ఫలాలను చూసిండ్రు కాబట్టి, పార్టీలకు అతీతంగా వస్తున్న పరిపాలన చూసిండ్రు కాబట్టి ఈ జిల్లా ప్రజలు స్పందించిండ్రు. ముఖ్యమంత్రి గారు ఈ వేదిక మీద అప్పీల్ చేసిన విధంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ జిల్లాలో మేమే ముఖ్యమంత్రులమని ఫోజులు కొట్టిన వాళ్ళందరినీ కూడా ఇంటికి సాగనంపి 9 శాసనసభ స్థానాలు టీఆర్ఎస్ పార్టీకి అందించిండ్రు. తప్పకుండా మళ్ళీ ఈసారి యువకులు తెలంగాణ రాష్ట్రానికి రేపటి భవిష్యత్తు మార్గదర్శి. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి దేశమంతటికీ తెలంగాణ ఏందో చూపిస్తే దేశ సరిహద్దుల్ని దాటి 100 దేశాలలో తెలంగాణ పదాన్ని ఉచ్చరింపేటట్టు చేసిన యువ నాయకులు, ఐటీ శాఖ మంత్రిగా, ఇండస్ట్రియల్ శాఖ మంత్రిగా అద్భుతమైన విజయాలు మనకు అందించి తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలను సాధించడంలో వందలాది వేలాది పరిశ్రమలు తీసుకొచ్చి టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే అనుమతులు ఇచ్చి ఇవాళ దాదాపు 6-7 లక్షల మంది పైగా యువకులకు ఉద్యోగ అవకాశాలను అందించిన మన యువ నాయకులు
ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా ముఖ్యమంత్రి గారు ఏ శాఖను అప్పచెప్పినా కేవలం కొద్ది రోజుల్లోనే ఆ శాఖను పూర్తిగా అర్థం చేసుకొని నెలలు సంవత్సరాలు అవసరం లేకుండా అనేక నూతనమైన పథకాల్ని ప్రవేశపెట్టి ఇవాళ మన ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తున్న మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తనే సృష్టించి తనే అద్భుతంగా దాన్ని తీసుకొచ్చి మనకు అందించడమే కాదు ఇవాళ దేశంలోనే తెలంగాణ ముందుండే రాష్ట్రంగా ఐటీ విషయంలో చాలా మంది ఫోజులు కొట్టిండ్రు. ఐటీ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా మేమే ఐటీని తెచ్చినాం మేమే సృష్టించినామని ఫోజులు కొట్టిండ్రు. కానీ మొత్తం భారతదేశంలో ఐటీ రంగానికి కేంద్ర బిందువుగా హైదరాబాద్ చేయడంలో కేటీఆర్ గారి పాత్ర మొత్తం అన్ని విషయాలు చూసిన తర్వాతనే కేసీఆర్ గారు కేవలం ఏదో నా కొడుకనిస్తున్న పద్ధతుల్లో కాకుండా తనకి ఏ బాధ్యతను అప్పచెప్పినా అద్భుతంగా సాధించగలుగుతాడన్న విశ్వాసంతోనే వారికి టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఇవ్వడం జరిగింది. వారి ప్రతిభ ద్వారానే అది వచ్చింది తప్ప ఇంకొకటి కాదనే విషయం కూడా మనందరికీ తెలుసు. మరి అటువంటి మన రథసారథి మొదటిసారిగా నల్లగొండకు వచ్చిన సందర్భంలో నేను మీ అందరి తరఫున వారికి ఒకటే మాట ఇస్తా ఉన్నా. సార్ తప్పకుండా ఆ రోజు కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు మా జిల్లా ప్రజలు ఏదైతే పెద్ద ఎత్తున కొంగర కళాన్ సభను తలపిస్తూ ఈ గ్రౌండ్లోనే వచ్చి సభను విజయవంతం చేసి సార్ మీరు ముందుకు నడవండి మీ వెంట మేము ఉంటాం నల్లగొండ జిల్లా ఈసారి మీదే గులాబీ కిలానే అవుతుంది అని చెప్పి ఇదే వేదిక ద్వారా చెప్పిండ్రు. ఆ మాటను నిలబెట్టుకున్నారు. అదే పద్ధతిలో ఇవాళ మీకు కూడా మాట ఇస్తున్నారు మా నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. తప్పకుండా 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా అక్కడ భువనగిరి కావచ్చు ఇక్కడ నల్లగొండ కావచ్చు మేము ఎక్కువ చెప్పాం మేము ఎక్కువ కూడా మాట్లాడి పోజులు కొట్టి తక్కువ ఇచ్చే అలవాటు మాకు లేదు. తప్పకుండా 2.5 నుంచి 3 లక్షల మెజారిటీనే ఇస్తాం. తప్పకుండా పెరిగితే పెరగవచ్చు కానీ అంతకంటే ఎక్కువ మేము మాత్రం మాటలు చెప్పిపోయే వాళ్ళం కాదు. ఆ రోజు కూడా పెద్దలు టీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి ఇచ్చిన మాట ప్రకారం జిల్లాలో హేమహేమీలందరినీ ఇంటికి పంపినాం. టెక్నికల్ గా ఒక 2 సీట్లు పోయినాయి. దురదృష్టం అక్కడ మా కార్యకర్తలు నాయకులు ఇప్పటికే బాధపడుతున్నారు. పొరపాటు చేసినాం ఇక్కడ జరిగింది. ఈసారి ఆ నియోజకవర్గాల్లో కూడా విజృంభిస్తాం. తప్పకుండా అన్ని మేజర్ నియోజకవర్గాల కంటే మేమే చూపిస్తామనే పద్ధతుల్లో ఆ నియోజకవర్గాల కార్యకర్తలు కూడా హుజూర్ నగర్ కావచ్చు నగరకల్ కావచ్చు అక్కడ కూడా మునుగోడు కావచ్చు కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు. తప్పకుండా మీ నాయకత్వంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో మా వంతు బాధ్యతగా నల్లగొండ జిల్లాలోని 2 నియోజకవర్గాలను కూడా 3 లక్షలకు తగ్గకుండా మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి మీకు మాట ఇస్తూ పెద్దలు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.